నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రెబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేటకి ఏం అభివృద్ధి చేశారు అని చెప్పి కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఆ మేధావులకి కొన్ని నిజాలు తెలవడం కోసమే నేను ఈ వీడియోని చేస్తున్నాను. 5 సంవత్సరాలలో ఏం సాధించాడో మీ అందరి ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో 30 సంవత్సరాలు పని చేయలేనటువంటి పనిని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల కాల పరిమితిలోనే నర్సంపేటని చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాడు అన్నది వాస్తవం. సాగునీటి రంగాన్ని గనక మనం వచ్చినట్లయితే సుమారుగా 325 కోట్లతో రామప్ప పాకాల లింక్ని ఎస్టాబ్లిష్ చేసి గోదావరి జలాలని తీసుకొచ్చి పాకాల చెరువును నింపినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డిది. ఈ యొక్క ఇనిషియేటివ్ వల్ల 30,000 ఎకరాలకి పైగా 2 పంటలకి సాగునీరు అందించినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డిది. నర్సంపేటలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయించడమే కాకుండా 165 కోట్లతో సుమారుగా 450 పడకల ఆసుపత్రిని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. కోవిడ్ సమయంలో ప్రజలకి అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకొని సొంత ఖర్చులతో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అంతేకాకుండా రైతులకి ఆధునిక యంత్రాలు ఉండాలనే ఉద్దేశంతో సుమారుగా 75 కోట్లు వెచ్చించి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఆధునిక వ్యవసాయ యంత్రాలను తీసుకొచ్చి రైతులకు ఇచ్చినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అంతేకాకుండా దళిత బంధు పథకం కింద 1635 మంది దళిత కుటుంబాలకు 70% సబ్సిడీతో 4,545 గేదెలని పంపిణీ చేసినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి విద్యార్థులకి కోచింగ్ సెంటర్లు నిర్వహించడం జరిగింది. నర్సంపేటకి ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉండాలనే ఉద్దేశంతో 50 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనను కూడా ప్రభుత్వాల ముందు ఉంచడం జరిగింది. ఇక నర్సంపేట పట్టణం విషయానికి వస్తే సుమారుగా 50 కోట్లతో పట్టణాభివృద్ధి పనులను చేయడంతో పాటు అత్యాధునికమైనటువంటి ఆడిటోరియం నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఇక మరి సరిపోదంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు తెలియాల్సినవి ఉంటాయి. తన కోసం ఎప్పుడూ పనిచేయలేదు, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, నర్సంపేట అభివృద్ధి కోసం, నర్సంపేటలో ఉన్నటువంటి విద్యార్థుల యువత భవిష్యత్తు కోసమే తను పనిచేశాడు అన్నది వాస్తవం. కాబట్టి ఆయన ఏం చేశాడో మీరు అర్థం చేసుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది. అంతేగాని ఏదో విమర్శ చేయాలి కదా అని చెప్పి విమర్శిస్తే అది పద్ధతి కాదు. చనిపోయిన వ్యక్తిపై అలాంటి విమర్శలు చేయడం అసలు తగు కాదు. కాబట్టి మీరందరూ పెద్ది యొక్క గొప్పతనాన్ని మీరు అందరికీ తెలియజేయండి. పెద్దిని అందరూ రాబోయే భవిష్యత్ తరాలు ఒక రోల్ మోడల్గా తీసుకునేటట్టు ప్రయత్నం చేయండి. జై హింద్.